అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. విజయ్ గారి యొక్క విజయ్ ధుందిమిని తన ఖాతాలో వేసుకోవడానికి తన యొక్క సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం చేపించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ గారి యొక్క ప్రమాణ స్వీకారం అంటే ఆతిథ్యానికి అంటే ఆయనను పిలవలేదు అనేటువంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైపోయింది. ఏకంగా విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఫోటోని విజయ్ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చూపించారు అని చెప్పేసి ఆ ఫోటో చూపించినందువల్లే భారీ సీట్లు గెలుపొందడం జరిగింది అని చెప్పేసి కూడా చాలా ప్రచారం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ట్రోల్ చేశారు. అయితే ఈరోజు విజయ్ గారు ఎక్కడ ఆ సభావేదిక ప్రాంగణం అంటే ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన ఎక్కడా కూడా జగన్ గారి ప్రస్తావన కానీ ఎక్కడా లేదు. కనీసం జగన్ గారికి ఆహ్వానం ఇచ్చారో లేదో కూడా అనేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఆ చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయంకి వస్తే ట్రోల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ట్రోల్ చేశారండి. ఏఐడిఎంకే తరఫున బీజేపీ అంటే పొత్తులో ఉన్నారు కాబట్టి తమిళనాడు రాష్ట్రానికి ప్రచారానికి వెళితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు, ఓడిపోయారని చెప్పేసి కూడా హేళన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రోల్ చేయడం జరిగింది, సినిమా యాక్టర్ కాబట్టి. సో ఇతను కంపారిజన్ చేస్తూ ట్రోలింగ్ చేయడం జరిగింది. కట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి వ్యక్తుల జాబితాలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటు పవన్ కళ్యాణ్ గారింటికి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళి ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పరామర్శ దాదాపు గంటకు పైగా 1:10 చర్చ చేయడము, మంతనాలు చేయడము, కుటుంబ సభ్యులతో గడపడము అంటే ఇప్పుడు ఏ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు కూడా ట్రోలింగ్ చేసేటువంటి అవకాశం ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చారనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని హేళన సరే చేసిన, ట్రోలింగ్ చేసిన, నిందలు వేసిన, గుడ్డ కాల్చి ముఖాన వేసిన, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటుకున్నటువంటి బురద, అవినీతి మరొకటి చంద్రబాబు నాయుడు గారి పైన వేయాలనేటువంటి ప్రయత్నం చేసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన పనిని తాను నిశ్శబ్దంగా చేసుకుని పోతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తన పనిని తాను నిశ్శబ్దంగా చేసుకునే పోతూనే ఉన్నారు. నారా లోకేష్ గారు తన పనిని తాను నిశ్శబ్దంగా చేసుకునే పోతూ ఉన్నారు. ఈరోజు మీరు చూడండి, దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో ఒకే ఒక్క రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి రాష్ట్రం, పొత్తులో ఉన్నటువంటి రాష్ట్రం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇది రైట్ టైం, ఇది ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చిందనేటువంటి చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైపోయింది. ఒకవైపు విజయ్ గారి ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం లేదు. మరొక వైపు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఏకంగా నరేంద్ర మోడీ గారు వెళ్ళి పరామర్శ చేయడము, పవన్ కళ్యాణ్ గారితో కొంతసేపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో 1:10 పాటు మంతనాలు చేసి ఆయన తిరిగి ప్రయాణం కావడం జరిగింది. చరిత్రలో ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఇది 3వసారిగా ప్రధానమంత్రిగా చేస్తూ ఉన్నారు. ఈ 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారు ప్రమాణ స్వీకారాన్ని పిలవకపోయినా సరే కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కసారైనా పీఎం ఆఫీస్ నుంచి పిలిపించుకొని మాట్లాడడం జరిగిందా కనీసం అంటే లేదు అనేది అయితే మనమైతే చెప్పచ్చు. మనం గత 5 ఏళ్లలో అయితే చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో. కాబట్టి ప్రజలారా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఈ అంటే సిసిడి డబ్బు, క్రెడిట్ చోరీ డిజార్డర్ ఏదైతే ఉందో ఇది మన రాష్ట్రానికే పరిమితం కాకోకుండా పక్క రాష్ట్రం యొక్క వాళ్ళ పార్టీ యొక్క గెలుపులో కూడా క్రెడిట్ చోరీ తీసుకునేటువంటి తారాస్థాయికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళిందని చెప్పడమే ఈ వీడియోలో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్ ఏదైతే ఉందో, నారా లోకేష్ గారు చెప్పినట్టుగా సిసిడి జబ్బు ఏదైతే ఉందో ఇది పరాకాష్ఠకు చేరింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా నాయక తదా కార్యకర్త అనేటువంటి దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఇది మీ పార్టీకి దెబ్బతీస్తుంది. మీరు ఇలా చేసుకుంటే సెల్ఫ్ గోల్స్ వేసుకొని ప్రజల్లో నవ్వుల పాలవుతారు. పక్క రాష్ట్రంలో మీ ఫోటోను చూసి ఓటేశారంటే ప్రజలు ఎలా బిలీవ్ చేస్తారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ కుటుంబానికి అడ్డా కడప జిల్లా అని చెప్పేసి
అందరూ చెప్తారు. కానీ ఆ కోటలు కూడా బీటలు బారాయి. ఆ గడ్డ కూడా ఇప్పుడు పసుపు జెండాగా మారిపోయినటువంటి పరిస్థితి 2024 సార్వత్రిక ఎన్నికల ముందు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే 7 స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కడప జిల్లా వైఎస్ అడ్డానా కాదా అనేది ప్రజలు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా అదే వైఎస్ కుటుంబం నుంచి కేవలం రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటేనే గబ్బా 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 గుద్దుతారని చెప్పేసి గతంలో ప్రచారం చేసుకున్నటువంటి శ్రేణులు, వైసీపీ శ్రేణులు ఇదే పులివెందులను దాటి వైజాగ్లో తల్లి విజయమ్మ గారు పోటీ చేస్తే డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలారా, ఇంకా ఎవరైనా ఉన్నారు వీళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాలు కానీ సత్య దూరమైనటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో వాటికి దూరంగా ఉండి నిజాలు గ్రహించాలని కోరుతూ ఈ సీసీటీ జబ్బు ఏదైతే ఉందో ఇది ప్రజలకు కూడా పోయాలనేటువంటి పరిస్థితిలోకి శ్రేణులు వెళ్తూ ఉన్నారు. ఆ పార్టీకి, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకత్వానికి ఇది పెద్ద దెబ్బ అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవైపు నరేంద్ర మోడీ గారి యొక్క పరామర్శ, మరి అదే మరొక వైపు విజయ్ గారి యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా జగన్ గారికి పిలుపు రాలేదు. కానీ సీసీడీ జబ్బులో బలైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం, క్యాడరు, శ్రేణులు అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.